రాజశేఖర్ ఈ సినిమా తీయడం తన జీవిత ఆశయం. బ్రతికినన్నాళ్ళు తన జీవితంలో జరిగిన ప్రతి అనుభవాన్ని, ఎదురైన ప్రతి సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాడు. ఈ కథలో విధంగా అనుకున్నది సాధించలేక నిరాశ నిస్పృహల బాధపడ్డాడే కానీ ఏనాడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోక చివరి శ్వాస దాకా ధైర్యాన్నే తన ఆయుధంగా మలిచి శ్రమించి ఈ సినిమా తీసే తపనతో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆఖరికి మృత్యుతో పోరాడి ఇహ తాళలేక తన కన్న తల్లి ఒడిలోనే తుది శ్వాస విడిచాడు. ఈ చిత్రం రాజశేఖర్కి అంకితం. ఎక్కడికి రా మళ్ళీ తయారవుతున్నావు? ఇంకెక్కడికి వెళ్తాడు? మళ్ళీ ఇంటర్వ్యూకి అయి ఉంటుంది. మనకు రోజు అలవాటే కదా. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఇంటర్వ్యూకేనా? నువ్వు ఇప్పటికి ఎన్ని కంపెనీలు అటెండ్ అయ్యావో గుర్తుందా? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? అందుట్లో ఒక్కటన్నా సక్సెస్ అయ్యావా? దాంట్లో తప్పెక్కడో దానికి తెలుస్తుందా ఎందుకు సక్సెస్ కావట్లేదో? నా మాట విని నీ ప్రయత్నాలు మానే, అది బెస్ట్. ఇంత చెప్తున్నా అంత కేర్లెస్గా వెళ్ళిపోతుంటే ఏం చెప్తాం వీడికి? ఎవడి కర్మకి ఎవడి బాధ్యుడు? హలో, ఏరా ఎక్కడున్నావురా? మళ్ళీ ఇంటర్వ్యూకేనా? ఎందుకురా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు? ఓకే సరే బాయ్ రా, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. చీని ప్రతి ఒక్కడిదే మాట, నేను నిజంగా వేస్టా? ఏదేమైనా నేను అనుకున్నది సాధిస్తా. వీళ్ళందరికీ నేనేంటో తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు కనులలోని కల నిజమయ్యేది ఎప్పుడు? ఎప్పుడెప్పుడు గెలుపు పిలుపు నందించు మలుపు ఎప్పుడు? జగమున ఎన్నో రంగులున్నా కనులకు సదా చీకటేనా? అవధులు నెని ఆశలున్నా అడుగడుగున అపజయాన సాగే దారే మారే నిమిషము దొరకునా? You may leave for the day now. IHR will get back to you. అయిపోయింది. వాళ్ళందరూ అన్నట్టుగానే జరిగింది. నేను నిజంగానే వేస్ట్. నేను అనుకున్నది నిజంగానే సాధించలేకపోయా. ఇప్పుడు నా మొహం వాళ్ళందరికీ ఎలా చూపించాలి?
కలల్లా నేలకు జారి పడిపోయా ఇన్నాళ్ళు గుండెలోన ఒక ఉప్పెనల్లె ఎగసి విశ్వాసం రెక్క విచ్చుకొని దిక్కులన్నీ ఎగిరే అయినా గమ్యం తోచగ అడుగులు పడవుగా కాలం దారి చూపగ ముసుగున దాగెనా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు కనులలోని కల నిజమయ్యేది ఎప్పుడు నిన్న మొన్న నాదన్నా సొంతం కానే కాకున్నా నాలో ధైర్యం నిండేనా ప్రాణం ముందుకు సాగేనా నా వాళ్ళే నన్ను చూసి ఒక చిన్న చూపు విసిరే నాలో నా ఆత్మస్థైర్యము మట్టిలోన కలిసే నాలో నేనే లేదు మనిషిగా బ్రతుకున్నా నాకే తోచి నేడు క్షణముక మరణమా. నా కెరీర్ నాకు నచ్చినట్టుగా నేను అనుకున్న విధంగా ఉండాలనుకున్నాను. కాంప్రమైజ్ అయ్యి బతికే లైఫ్ నాకు వద్దు. అనుకున్న లక్ష్యం సాధించడానికి నేను ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు చేస్తే అందరూ యువతాలు చేస్తారు. చిచి, వీడెందుకే ఇలా చేశాడు? అరే, వాడు అనుకున్నదే లైఫ్ అంటే ఎలా? ఇది కాకపోతే ఇంకొకటి. నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉన్నవాడే అయితే ఎలాగైనా సాధించాలని పోరాడతాడు. కానీ వీడు పిరికి వాళ్ళలాగా చనిపోయాడు, అది ఆత్మహత్య చేసుకుని. ఇలాంటి వాళ్ళకి లక్ష్యాలెందుకే? లక్ష్యాలు ఎదగరంతే. మనం కూడా వాడిని అలా నిండకూడదు. మన మాటలకే వాడు బాధపడి ఉంటాడు. అంటే మనమేమన్నా అంటే చచ్చిపోతాడా? మనమేమన్నా వాడి మీద కోపంతో తిట్టామా? వాడు సెటిల్ అవ్వాలనే కదా, వాడు బాగుపడాలనే కదా. ఇలా చచ్చిపోయే వాళ్ళని పిరికి వాళ్ళనే అంటారు. జీవితం విలువ తెలిసిన వాడెవ్వడు ఇలా చావడు. తిట్టామంటే తిట్టాం. ఎలా? నా వాళ్ళు నా గురించి ఇంత ఆలోచిస్తుంటే నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ తీర్చాలి. ఏవి సాధించకుండా నేను నా జీవితాన్ని కోల్పోయాను. దేవుడా, నన్ను క్షమించి నా జీవితాన్ని నాకు ఇవ్వు. చిచి, నాకేంటి ఇలాంటి కల వచ్చింది? అయినా అనుకున్నది సాధించేవాడిని, కానీ చచ్చేంత పిరికివాడిని కాదు. హలో, చెప్పరా. బయలుదేరండి రా. ఆన్ మై వెయిట్ ఇంటర్వ్యూ. యప్. ఈవినింగ్ 4 o'clock కలుద్దాం. సాయంత్రం కలుద్దాం. బాయ్.